ఒకరోజు పాస్టర్ గారు తన సంఘంలో కుటుంబ ప్రార్థన కొరకు ప్రకటించిన తర్వాత మరి కుటుంబ ప్రార్థన కొరకు ఒక ఇంటిలోనికి వెళ్ళారు. కుటుంబ ప్రార్థనలో వారు కుటుంబంగా ప్రార్థన అనంతరము మరి పాస్టర్ గారి కొరకు భోజనం సిద్ధపరిచిన తర్వాత వారు వెండి ప్లేటు, వెండి స్పూన్లో వారు భోజనాన్ని పాస్టర్ గారికి అందించారు. ఆ పాస్టర్ గారు భోజనము చేసి ప్రార్థన చేసి వారు వెళ్ళిపోయిన అనంతరము మరి వారు భోజనము చేసిన తర్వాత అన్ని శుభ్రం చేసుకోవడానికి కొరకు చూస్తూ ఉన్నప్పుడు అందులో నుండి ఒక వెండి స్పూను కనిపించడం లేదు. ఆ సమయంలో పాస్టర్ గారు తప్ప మరి ఎవరు మరి అక్కడ లేరు అనేటువంటి ఆలోచన వారికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఏంటి ఈ విధమైనటువంటి పని చేశారనేటువంటి విధంగా ఆలోచన చేస్తున్నారు. ఎలాగైనా పాస్టర్ గారిని అడగాలి అని ఆశతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. సంవత్సరం తర్వాత మరలా పాస్టర్ గారు ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత మా స్పూన్ కనిపించడం లేదు పాస్టర్ గారు అని అడిగినప్పుడు పాస్టర్ గారు అంటున్నారు, మీ దగ్గర ఉన్న బైబిల్ తీసుకురండి, నేను